వరెబ్బా ఢీ కొట్టనా నా జ్యోతితో. ఏమి బుర్రా నా కొడక. గట్టి కొట్టకు డాడీ, ఇంజనీర్ బుర్రా. ఏది తలకాయలు మార్చడం ఇంజనీరు బుర్ర. యా పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావు? ఇట్లాంటి యాదవ పనులు చదువు రెండు మాని నా వడ్డీ వ్యాపారంలో చేరిపో. వేస్ట్ డాడీ. పీడబ్ల్యూడీలో ఇంజనీర్ గా జాయిన్ అయినానుకో 10% కమిషన్ తీసుకున్న లక్షలు సంపాదించవచ్చు. బాచిపాటి గవర్నమెంట్ ఆదాయం ₹2 బియ్యానికే సరిపోవట్లేదు. ఏం కాళ్ళు ప్రాజెక్టులు ఏం కట్టిస్తారు, రోడ్లేమి వేయిస్తారు. నా మాటిని వడ్డీ వ్యాపారంలో చేరిపోరా. కిందింటి కమలకి కొట్టెట్టుకుంటానంటే 5,000 అప్పిచ్చా 5 ఏళ్ల కిందట. మెట్టి ఎక్కడో దిగడం వడ్డీ అసలు 2 రాలేదు, ఆయాసం మాత్రం వచ్చింది. ఏంటి జ్యోతి వాళ్ళ అమ్మకి 25,000 ఇచ్చా అప్పుగా వడ్డీకి. ఇహ బాకీ సంగతి మర్చిపో. వసూలు అయ్యేదాకా ఎక్కుడు దిగుడు నేను చూసుకుంటా. ఏం కావాలి? నువ్వే కావాలి. మదర్ ప్రామిస్ గా చెప్తున్నా, నిన్నటి దాకా నాకు తెలియదు. మా డాడీ దగ్గర మీ అమ్మ 25,000 అప్పు తీసుకుందటగా. నువ్వు లవ్ చేసి ముట్టిస్తే వడ్డీ వద్దంట, ఇంకొంచెం ముందుకు పోనిస్తే అసలు కూడా అడగను. జ్యోతి జ్యోతి నువ్వు లోపలికి వెళ్ళు. అయితే నేను బయటకు వెళ్తాను. నాని అబ్బే నేను జ్యోతి కోసం రాలేదండి. మా నాన్న వడ్డీ డబ్బులు అడగమంటాను. వీడికన్నా వీడు బాబే నాయం. కాలు కింద పెట్టు, కాలు మీద నుంచి జాగ్రత్త. నడు నడు నడు. మీరు పెట్టుకోవద్దు, లేదు పర్లేదు. లే 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 ఆ కాలు మీద నిలబడ నెమ్మదిగా. అది అలాగే. అమ్మా మీరు అలవాండి, అలాగే ముందుకు బాగా రండి. ఇంకో అడుగు. ఆ గులాబీ పువ్వు కోసి అమ్మకి బాగా రండి. బాబు బాబాయ్ గారు తన సీరు కాలు వచ్చేసింది. బాబు సీను, అయ్యా ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేరు బాబు. రండి రండి బాబు, రండి రండి. ఇదిగో డబ్బు, నగలు బాబు, ఇవన్నీ నీకే బాబు. నాకు 200 ఎకరాల పొలం ఉంది, అదంతా నీకే రాసిస్తాను బాబు. తీసుకో బాబు, ఇవన్నీ నీకే బాబు, తీసుకో. నాకు లేక కలిగిన సంతానం, నా బిడ్డే నాకు ₹1,00,00,000 ఆస్తి బాబు. చిన్నప్పుడు వీడు గంతులేస్తూ ఆడుకుంటుంటే చూసిన వాళ్ళంతా బాపయ్య కొడుక్కి భూమి మీద కాలు నిలవదరా అంటుండేవారు. నిజంగా నిలవకుండానే పోయిందనుకున్నాను. నేను ఏమిచ్చినా నీ రుణం తీరదు బాబు. చిన్న కానుక బాబు, తీసుకో బాబు.
మీ ఆయన ధర్మరాజు. అన్నపోద్దమ్మా, ఆకలిగా ఉందమ్మా, కాస్త అన్నం పెడతావు? రండి బాబు.